ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్ అరెస్టుతో అసలు రామరాజు కుటుంబానికి చుక్కలు చూపిస్తూ చాలా బాధ పెట్టాలని అనుకున్న భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఎస్ఐగా ఎంట్రీ ఇచ్చి ప్రేమ. మరి అసలు ఏం జరిగింది? అసలు ధీరజ్ అరెస్ట్ అవ్వడం ఏంటి? ఇంత సడన్గా మరి ప్రేమ ఎస్ఐ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే అసలు ప్రేమని ఎస్ఐగా చూడాలనేది ధీరజ్ కళ. దానికోసం చాలా రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే ఎంత చేసినా కూడా ప్రేమ తన మామకి ఇష్టం లేనిది, అంటే రామరాజుకి ఇష్టం లేనిది ఏది చేయనని, తనని బాధ పెట్టే పని ఏది చేయనని చెప్పేసి ప్రేమ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అది కాదు ప్రేమ, నేను చెప్పేది విను ప్రేమ అంటూ ఎంతగానో బ్రతిమలాడతాడు. చూడండి, ఇప్పటికే ఇల్లు రెండు ముక్కలయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను తెలిసి తెలియక ఏదైనా చేసినా మళ్ళీ అది మా అత్త ఇంత నోరేసుకొని అరుస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మామని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు నేను తట్టుకోలేను. నా వల్ల ఈ ఇంట్లో మళ్ళీ ఇంకొక గొడవ జరగడం నాకు ఇష్టం లేదురా ధీరజ్ అంటూ ప్రేమ అయితే చెప్తుంది. కానీ ప్రేమ, నిన్ను ఎలాగైనా ఎస్ఐని చేయాలి, నీ కళని నేను నెరవేర్చాలి, అదే నా కోరిక అంటూ ఇక ధీరజ్ అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అందుకోసం కష్టపడి, ఎంత కష్టపడైనా తనకి ట్రైనింగ్ ఈజీగా దొరికేలాగా నేను ఏదో ఒకటి చేయాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి, తనకు ట్రైనింగ్కి సరిపోవాలి, అలాగే ఈ నేను తీసుకున్న కార్ ఈఎంఐకి కూడా సెట్ చేయాలి అనుకుంటాడు ధీరజ్. అందుకోసము రాత్రి పగలు అనకుండా ట్రిప్పులు అంటూ తిరుగుతూ ఉంటాడు ధీరజ్. అయితే ధీరజ్ని ఇరికించాలని చూసిన భద్రావతి ఒక కస్టమర్ని అరేంజ్ చేసుకుంటుంది. ఆ కింద మాదక ద్రవ్యాలు పెట్టేసి పైన మాత్రం మామిడి పండ్లతో ఒక లోడ్ అయితే తీసుకెళ్తాడు ధీరజ్. అయితే అనుకున్న కథ ప్రకారం పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ధీరజ్ని అరెస్ట్ చేయాలని ధీరజ్ మీద కుట్ర పన్ని పోలీసులు ఈ ఐడియా ఇవ్వడం, భద్రావతి వాళ్లకు అండగా ఉండడం, ఇక దాంతో ఎలాగైనా ధీరజ్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి చాలా ధీమాగా ఉంటుంది భద్రావతి. ఇక ఆ రామరాజు కుటుంబంలో సంతోషం అనేదే ఉండకుండా చేస్తాను, ఎందుకంటే ఆ ఇంట్లో 2 ముక్కలు అయిపోయాయి. ఇప్పుడు ధీరజ్ గాడి అరెస్ట్ కారణంగా ఇక ఆ ఇంట్లో నవ్వులు అనేవి ఉండవు. ఆ పెద్ద కోడలు తల్లి కాబోతుందని వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు. ఆ కోడలి కడుపు పోయి ఆ కోడలు ఇంకెప్పటికీ తల్లి కాకుండా చేశానంటే ఇక ఆ కుటుంబంలో ఎప్పటికీ సంతోషం ఉండదు. ధీరజ్ గాడు బయటికి రాడు. ఇక సాగర్ నర్మదల మధ్య ఆ వార్ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా అడ్డు తొలగించుకోవచ్చు. రామరాజు కుటుంబం అంటే తాను అనాథగా చావును అని విర్రవీగుతున్న ఆ రామరాజు పంతం అసలు ఆ కొమ్మలు ఎలా విరిచేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఇంటిని 2 ముక్కలుగా చేశాను. ఆ తర్వాత ఆ ధీరజ్ గాడు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులకి నా మేనకోడల్ని నేను తిరిగి తీసుకొచ్చుకుంటాను. ఆ తర్వాత మేనకోడల్ని తీసుకొచ్చిన తర్వాత ఆ వల్లి కడుపు పోయేలా చేస్తాను. ఇక రామరాజు కుటుంబం ఈ తరంతోనే అంతం కాబోతుంది ఇక అంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ గుడ్ న్యూస్ వింటానా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆశగా. అయితే వాళ్ళు ప్లాన్ చేసిన నిజంగా ఆ ప్లాన్లో ఆ కుట్రలో భాగమైపోతాడు ధీరజ్. ఇక నిజంగానే ఏమీ తెలియని ధీరజ్ వాడు నిజంగానే కస్టమర్ అని, అంటే ఎక్కువ రైడ్స్ చేస్తే తనకు డబ్బులు వస్తాయని, ఈఎంఐతో పాటు ట్రైనింగ్కి కూడా డబ్బులు బాగా సరిపోతాయని చెప్పేసి తనకు ఓపిక లేకపోయినా కూడా ధీరజ్ అయితే ఆ కస్టమర్ ట్రిప్ని అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఇక తర్వాత అనుకున్న దాని ప్రకారం పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ధీరజ్ కార్ని ఆపుతారు. ఆ తర్వాత ధీరజ్ కార్ ఆపగానే తనైతే దిగి పారిపోతాడు. హే ఏంటి అలా పారిపోయావు, హలో హలో అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఆగండి, అతను ఎందుకు అలా పారిపోయాడు, అసలు ఎవరు అతను అనగానే అతను నా దగ్గర ట్రిప్ బుక్ చేసుకున్నాడండి, ట్రిప్ బుక్ చేసుకుని ఇప్పుడు ఎందుకు పారిపోతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అనగానే అతనికి నీకు ఏ సంబంధం లేకపోతే నిజంగానే అతనికి నీకు ఏ సంబంధం లేదా, అతను నిజంగానే ట్రిప్ బుక్ చేసుకున్నాడా అనగానే అవును సార్, తను నిజంగానే బుక్ చేసుకున్నాడు, కావాలంటే ఇదిగో చూడండి ట్రిప్ అనగానే ఇక ట్రిప్ డీటెయిల్స్ చూసిన తర్వాత కూడా
ఇది ఒక కొత్త నాటకమా? అసలు కానిస్టేబుల్ కార్ అంతా చెక్ చేయండి అంటూ అనగానే అక్కడ మామిడి పండ్ల కింద ఉన్న మత్తు మందు పదార్థాలు అవన్నీ కూడా చూస్తారు. ఇక అది చూసిన తర్వాత ఏంటిది, ఇద్దరు కలిసి వేషాలు వేస్తున్నారా, నాటకాలు ఆడుతున్నారా, అయినా ఇలాంటివన్నీ ఇల్లీగల్ అని తెలీదా, మీరు ఎంత ధైర్యం ఉంటే పట్టపగలే ఇలాంటివన్నీ చేస్తారు అంటూ అనగానే, సార్ నిజంగా దీని గురించి నాకు తెలియదు సార్, అతను ఎవరు నాకు తెలియదు, అతను నా కారులో ఎక్కిన కస్టమర్ మాత్రమే, నాకు వాడికి అంతకు మించి సంబంధం ఏమీ లేదు అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక తను చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. కానీ ధీరజ్ ఏం చెప్తున్నా కూడా వినిపించుకోకుండా తనని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ధీరజ్ అరెస్టు గురించి ఇంట్లో తెలుస్తుంది. ప్రేమ అయితే కుప్ప కూలిపోతుంది. నర్మద ప్రేమకి ధైర్యం చెప్తుంది. కానీ ఏంటక్క ఈ కేసులో వాడు ఇరుక్కోవడం ఏంటి, అసలు ఇంత పెద్ద కేసులో ఇరుక్కుంటే బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది కదా, ధీరజ్ లేకుండా నేను ఉండలేనక్క, ధీరజ్ ఏ తప్పు చేయలేదక్క, ధీరజ్ బయటికి రావాలక్క అనగానే నాకు అదే అర్థం కావట్లేదు ప్రేమ, నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు అనగానే ధీరజ్ అరెస్ట్ గురించి తెలిసిన తర్వాత ఇక రామరాజు వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. చూడు ఎవరు మాకేం సహాయం చేయాల్సిన అవసరం లేదు అంటూ అనగానే, చూడండి మామయ్య గారు, మీ అబ్బాయికి మీకు పంతాలు పట్టింపులు ఉండొచ్చు, ధీరజు నాకు మరిది అవుతాడు, ధీరజు మరిది అంటే కన్న కొడుకుతో సమానం, నాకు ధీరజ్ అలాగే కనిపిస్తాడు, మాకు పిల్లలు లేకపోయినా నేను ధీరజ్ని కొడుకులాగా అనుకుంటాను అంటూ ధీరజ్కి ఏమైనా అయితే నేను ఎందుకు ఊరుకుంటాను, ధీరజ్ బయటికి రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి తనకు తెలిసిన లాయర్స్తో పెద్ద పెద్ద వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడుతుంది. అయితే అందరూ కూడా ఈ విషయంలో చేతులెత్తేస్తారు. ఎందుకంటే ఎవరి హెల్ప్ రికమెండేషన్ తీసుకున్నా కూడా అందులో వాళ్ళకి కూడా భాగం ఉంటుందని వాళ్ళందరూ చేతులెత్తేస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక, ఏమైందమ్మా అంటూ వేదవతి అడుగుతుంది. ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య, ఇది మాదక ద్రవ్యాల కేసు కదా, అందుకని తను ఎవరు హెల్ప్ చేయమంటున్నారు అనగానే, అయినా నా కొడుకు అలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అంటూ అనగానే నాకెందుకో చాలా భయంగా ఉంది, నాకు భయంగా ఉందత్త, ఏం చేయాలి, ధీరజ్ని ఎలా బయటకు తీసుకురావాలి అనగానే ఇక ఇదంతా కూడా వేదవతిని దెబ్బతీయడానికి, రామరాజు కుటుంబాన్ని దెబ్బతీయడానికి భద్రావతి వేసిన ప్లాన్ అని కనిపెట్టిన నర్మద దీనికి అంతటికీ ఒకే ఒక సమాధానం చెప్తుంది. చూడు ప్రేమ, దీనికి ఎవ్వరూ ఎటువంటి సహాయం చేయలేరు, ధీరజ్ని బయటికి తీసుకురావాలంటే అది కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది, దానికి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ ధీరజు బయటికి రావాలంటే అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది అంటూ ప్రేమని ఎస్ఐ కోచింగ్కి ప్రిపేర్ అయ్యేలాగా, ఎస్ఐ లాగా మార్చేలాగా, నీ వల్లే, నువ్వు మాత్రమే నీ భర్తని కాపాడుకోగలవు, ఇంతకు మించి ఎవ్వరూ దానికి సహాయం చేయలేరు, ఎందుకంటే అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళకి పోలీసుల సహాయం కూడా ఉంది, కాబట్టి అసలు దీన్ని బయటికి తీసుకురావాలన్నా, ధీరజ్ బయటికి రావాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి రెచ్చగొట్టి అసలు ప్రేమని ఎస్ఐ అయ్యేలా చేస్తుంది. తను రాత్రి పగలు కష్టపడి చదివి తన మామయ్య అంగీకారంతో ఒప్పుకునేలాగా చేసి ఒప్పించి ఎస్ఐ పరీక్షలకి ఎగ్జామ్కి వెళ్తుంది. ఆ తర్వాత నర్మదే దగ్గరుండి ప్రేమను తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆ ఊర్లోని ధీరజ్కి ధీటుగా, అంటే ధీరజ్ కోరుకున్న కళని నెరవేరుస్తూ భద్రావతి వాళ్ళకి ధీటుగా ఎస్ఐగా అవతారం ఎత్తి చాలా షాక్ ఇస్తుంది. ఇక నా భర్తని నేను కాపాడుకుంటాను, నా భర్తని ఇరికించాలని మీరు ఎన్ని ప్లాన్లు చేసినా నా భర్తని కాపాడుకోవడానికి నేనున్నాను అంటూ భద్రావతి వాళ్ళతో ఛాలెంజ్ చేసి ఎస్ఐగా టోపీ పెట్టుకొని ఎస్ఐ డ్రెస్తో వెళ్తుంది ప్రేమ. ఇక ప్రేమ ఎస్ఐగా అడుగు పెట్టేసరికి ధీరజ్ అయితే చాలా ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే అసలు నిజంగా అది తన కళ, ప్రేమని ఎస్ఐగా చూడాలనుకోవడం కూడా ధీరజ్ కళ, తన కళని తాను నెరవేర్చేలాగా చేసుకోవాలనుకోవడం తన కళ ఇప్పటికీ నెరవేరిందని ధీరజ్ అయితే చాలా సంతోషపడతాడు. ఏంట్రా, నాకు మాత్రం చాలా బాధగా ఉందిరా, ఎస్ఐ అయ్యానన్న సంతోషం నాకు ఏమాత్రం లేదు, నేను వాదించే మొదటి కేసు నీదవ్వడం నాకు నిజంగా చాలా బాధగా ఉందిరా అనగానే, నువ్వు చేపట్టిన కేసు నీ భర్తది అవ్వడం నీ అదృష్టం, ఎందుకంటే
నా భార్య నన్ను కాపాడింది, తన మొదటి కేసే నాది అని తెలుసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే, ఏంట్రా నువ్వు దీంట్లో కూడా నువ్వు మంచిని వెతుక్కుంటున్నావు అనగానే, నేనే గనక ఇలా కేసుల్లో ఇరుక్కోకపోతే నువ్వు ఎస్ఐ అవ్వాలని ఇంత పట్టుదలగా ఇంత తొందరగా ఎస్ఐ అయ్యేదానివా? చూడు, నా అరెస్ట్ కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. నిజంగా మీ అత్తకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నీ కలను నెరవేర్చడానికి మీ అత్తే కారణమైంది అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత జరిగిన వాటన్నిటికీ సాక్ష్యాలు, అలాగే ఆ నేరస్తులను పట్టుకొని దీనికంతటికి కారణం భద్రావతి అని, దీని వెనుక ఉన్న వాళ్ళు అది వేరే అని, ఇందులో ధీరజ్కి ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి అందరి ముందు నిరూపించి ధీరజ్ తప్పు లేదని విడుదల చేస్తుంది. అయితే అనవసరంగా ఈ కేసులో ఇరికించిన వాళ్ళకి కూడా శిక్ష పడేలా చేస్తుంది ప్రేమ. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగినందో. ఇలా జరిగి ప్రేమ తన కళని నెరవేర్చుకోవడానికి ఎస్ఐ కావాలని, తన భర్తని తానే కాపాడుకోవాలని, అలాగే రామరాజు పేరుని నిలబెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.